నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రతి ఉదయం నిన్ను ఎదుర్కొను. మళ్ళీ చెప్తాం, ప్రతి ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. ప్రతి ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. ఆమేన్. ఎప్పుడైతే మనం మన ప్రార్థనతో ఆయన్ని ఎదుర్కొంటామో, ఇదిగో ఆయన గడప యొద్ద కాచుకొని వేచి ఉన్న సమయం, ఆయన దొరికే అవకాశం మనకి ఉంది. ఆయన మనల్ని టెస్ట్ చేస్తారు. వీరు వేచి ఉంటారా లేదా, వీరి ఇన్నర్ స్పిరిట్ లోపల ఉన్న డిజైర్ ఏంటి అని ఆయన టెస్ట్ చేస్తారు. ఇశ్రాయేలీల్ని టెస్ట్ చేసిన దేవుడు, ఇశ్రాయేలీల్ని కాచి వడబోసిన దేవుడు మనల్ని చేయరా? చెప్పండి. చేస్తారు. దైవజనుడు ఆనాడు రావడం ఆలస్యమైంది, వారు తప్పిపోయారు. మనం అదే ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మరి మనం వేచి ఉంటున్నది, మనకి వెతుకుతున్నది, కాచి ఉంటున్నది దొరుకు సమయం మనకి ఏం జరుగుతుంది? నిన్నటి దినాన్ని మనం చూసాం. ఎవరికి దొరకలేదో, ఎవరు వేచి ఉండలేకపోయారో, ఎవరు దొరికినా సరే అసహ్యపడ్డారో, ఉపదేశమునందు అసహ్యపడ్డారో, వారందరూ కూడా మరణమును స్నేహిస్తున్నట్టుగా మనం చూసాం. ఉపదేశము విని దాని ప్రకారం జీవితమును మార్చుకుంటున్న వారు జీవమును కనుగొన్నవారు. ఏంటండి? ఉపదేశము విని దాని ప్రకారం జీవితాన్ని మార్చుకుంటున్న వారు ఏం కనుగొంటున్నారు? జీవమును కనుగొన్న వారే కాదు, జీవమును పొందుకుంటున్న వారు మారుతారు. దినాన్ని మనం ఆ మరణం అనేది ఎలా స్నేహిస్తుంది, లేదా మరణంతో స్నేహం వీరికి ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం చూసుకున్నాం. ఈరోజు జీవముతో ఉన్న స్నేహం ఎలా ఉంటుంది అనే విషయాల్ని కొన్ని చూద్దాం. రండి, సామెతలు 9వ అధ్యాయం. సామెతలు 9వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. 6 వచనాలు. సామెతలు 9వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసము కలిపి ఉన్నది. భోజన పదార్థములను స్థిరపరచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువ నంపినది. పట్టణ మందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరచిన ఆహారము భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. తెలివి కలుగజేయ మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. జ్ఞానము కూడా పిలుస్తున్న పిలుపు చూసారా? జ్ఞానం లేని వాడా ఇక్కడికి రమ్మని ప్రకటిస్తుందట. మనం బుద్ధిహీనత కూడా పిలుస్తున్న ఒక పిలుపుని చూసాం. 16వ వచనంలో ఏమని? జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్ము అని పిలుస్తుంది. కానీ వ్యత్యాసం ఉంది. ఏంటి తెలుసా? బుద్ధిహీనత ఏమో
చక్కగా నడుస్తున్న వాడిని పిలుస్తుంది. గమనించారా? తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూసి బుద్ధిహీనత పిలుస్తుంది, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని. కానీ జ్ఞానం అలా కాదు. జ్ఞానం చక్కగా నడుస్తున్న వారిని చూసి పిలవట్లా. అది అసలు ఘోషిస్తుంది అని చెప్పాలి. పట్టణ మందలి మెట్టల మీద నించుని మరి ఏమని పిలుస్తున్నారంటే, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని చెప్పి తెలివి లేని వారితో ఇట్లా చెప్తున్నారు. ఏమనంటే, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ చెప్తున్న మాట చాటున తినిన భోజనం రుచి అని చెప్తుంది. స్లైట్ డిఫరెన్సే కనిపిస్తుంది మనకి కదా. గమనించారా? చాలా స్లైట్ డిఫరెన్స్ ఉందండి. అక్కడేమో పిలుపు అందరికీ దొరుకుతుంది, ఇక్కడేమో పిలుపు చక్కగా తమ త్రోవలో నడుస్తున్న వారికి దొరుకుతుంది. నువ్వు చక్కగా నడుస్తున్న సమయం ఇంకా తెలివి లేని ఒక స్థితి ఉంది చూసారా. జ్ఞానము సంపాదించుకున్నటకు ప్రారంభించిన జీవితమే, కానీ ఇంకా తెలివితో నడుస్తున్న అనుభవం రాలా. అప్పుడు మోసం చేయడానికి బుద్ధిహీనతకి అవకాశం ఉంది. నీకెప్పుడైతే జ్ఞానం, వివేచన, తెలివి పని చేసే స్థితిలోనికి నువ్వు వస్తావో, సంపాదించుకున్న స్థితిలోనికి వస్తావో, అప్పుడు బుద్ధిహీనత నిన్ను తాకలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు తెలుసా? ఎందుకంటే తెలివి లేని వారితో బుద్ధిహీనత చెప్తుందట, చాటున తినిన ఆహారం బాగుంటదని. ఇది ఒక ఎగ్జాంపులే. చాటున తినిన భోజనం గురించి, దొంగిలించిన నీళ్ల గురించి చిన్న ఎగ్జాంపులేనండి. జ్ఞానం చెప్పుతున్న, నిజమైన సత్యం చెప్పుతున్న విషయాలను చాలా డైల్యూట్ చేసి చెప్పడం, చాలా డైల్యూటెడ్ గా చూడడానికి ప్రేరేపించడమే బుద్ధిహీనత చేస్తున్న పని. జ్ఞానంతో పాటు తెలివి కూడా అవసరం. వివేచనతో పాటు తెలివి కూడా అవసరం. జ్ఞానంతో తెలివితో పాటు వివేచన కూడా అవసరం. నిన్ను పిలుస్తున్నది ఎవరో నువ్వు గుర్తుపట్టాలి. నిన్ను ప్రేరేపిస్తున్నది ఎవరో నువ్వు గుర్తుపట్టాలి. తెలివి లేని వారితో అది చెప్తున్న మాట, అంటే జ్ఞానం చెప్తున్న మాట 5వ వచనం, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక్కడ ఎక్కడైనా దొంగగా తాగుదాం, దొంగగా ఆహారం తిందాం అని ప్రేరేపిస్తున్న విషయాలు చూస్తున్నామా? లేదు. జ్ఞానం ఎప్పుడు కూడా యథార్థంగా ఉండడానికి నేర్పిస్తుంది. చెప్పిన ఒక మాట, యథార్థంగా ఉండమని నేర్పిస్తేనే అది జ్ఞానం.
యథార్థంగా ఉండాలని నేర్పిస్తాయి. అది జ్ఞానం. గుర్తుపడదాం. ఎక్కడైనా యథార్థంగా ఉండద్దు అని నేర్పిస్తుంటే అది జ్ఞానం కానే కాదు. అది ఖచ్చితంగా నిన్ను నన్ను పడగొట్టడానికి వెంటాడుతున్న బుద్ధిహీనతే. ఇంకా చూడండి, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి అని హెచ్చరిక ఇస్తుంది జ్ఞానం. తెలివి కలిగి చేయు మార్గంలో చక్కగా నడవమని ప్రేరేపిస్తుంది జ్ఞానం. బుద్ధిహీనత నిన్ను సరిచేయదు. బుద్ధిహీనత నిన్ను గద్దించదు. బుద్ధిహీనత నిన్ను పడగొట్టే పనులు చేస్తుంది. ఒక్క మాట చెప్పనా, బుద్ధిహీనత ఇక్కడ నిన్ను తప్పుగా నడవడానికి ప్రేరేపించడమే కాదు, పరలోకంలో ప్రభు ఎదురుగుండా నించుని నిన్ను సంపాదించట్లేదని వెక్కిరిస్తుంది. అది ఎవరితో ఛాలెంజ్ చేస్తుందో తెలుసా? జ్ఞానమైన యేసయ్యతో ఛాలెంజ్ చేస్తుంది. ఎంతమందికి అర్థమైంది? అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి ఏం దొరుకుతుందండి? అవమానమే దొరుకుతుంది. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. అపహాస్యం చేస్తున్న వాడిని ఏం చేయొద్దట? నేర్పిస్తున్నారు. ఎక్కడ ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, జ్ఞానం గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ఇప్పుడు మనం జ్ఞానం గలవారమా కాదా ఇక్కడ తేలిపోతుంది. ఒక గద్దింపు రాగానే నువ్వు ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నావు అంటే నువ్వు జ్ఞానం లేని వాడవని అర్థమైపోతుంది. అపహాసకుడని అర్థమైపోతుంది. అలా కాకుండా గద్దింపు విని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్న అనుభవంలోనికి వెళ్తుంటే ఆ వ్యక్తి జ్ఞానం గలవాడని అర్థమవుతుంది. ఇంకొక యాంగిల్లో చెప్పుకుందాం. ఇప్పటి వరకు గద్దింపు వింటే కోపం వచ్చింది కదా, ఇంతవరకు గద్దింపు వింటే నన్నంటారా అని ఒకలాంటి విసుగు వచ్చింది కదా, తృణీకరించాలని పెంచింది కదా, అపహాస్యం చేయాలనిపించింది కదా, గద్దింపుని బుర్రకెక్కలేదు కదా, వెంటనే త్రోసిపుచ్చుతున్నావు కదా. ఇదంతా జ్ఞానం లేని అజ్ఞాన సమయం ప్రవర్తన. ఇది ఎటువంటి ప్రవర్తన? అజ్ఞాన సమయంలో ప్రవర్తించిన ప్రవర్తన. దానిలో ఈరోజు మార్పు కలుగును గాక. ఆమేన్. చెప్పండి, మార్పు ఇప్పుడు ఎక్కడ కలగాలి? ప్రవర్తనలో రావాలి. ప్రవర్తనలో మార్పు రావాలంటే హృదయంలో మార్పు రావాలి. నీకెవరైనా బుద్ధి చెప్తున్నారా? జ్ఞానమును బట్టి ఇలా కాదు, ఇలాగా అని ప్రభువుకు దూరం అవ్వకు, ప్రభువుకి దగ్గర అవ్వు అని నీకెవరైనా చెప్తున్నారా, గద్దిస్తున్నారా? అది మేలు. దానిని నువ్వు ప్రేమించు. ఆ సిచ్యువేషన్ నువ్వు ప్రేమించు. ఆ వ్యక్తుల్ని నువ్వు ప్రేమించు. ఆ మాటల్ని నువ్వు ప్రేమించు. ఆ మాటల్ని నువ్వు గౌరవించు. అపహాస్యం చెయ్యకు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడనే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. మహోన్నత పరిశుద్ర ప్రభా, స్తుతి 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 స్తోత్రం స్తోత్రములు స్తోత్రములయ్యా. అవున తండ్రి ప్రభా, అజ్ఞాన సమయంలో తండ్రి ప్రభా నా అపహాస్యం చేసిన కాలము, నాయన నా తండ్రి గద్దింపుని నా తండ్రి తృణీకరించిన కాలము చాలు నాయన నా తండ్రి ప్రభా. నాయన నా తండ్రి మా ప్రవర్తన ఈ విషయంలో మారాలి నా తండ్రి. ప్రజా హృదయాంతరంగంలో నుంచి నా తండ్రి ప్రభా ప్రవర్తనలో నాయన నా తండ్రి ప్రభా
మార్పు కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు నాయన. నా తండ్రి ఇక అపహాస్యము చేయక నా తండ్రి వడ్డించ వచ్చినప్పుడు తృణీకరించేటువంటి వారుగా ఉండకుండా నాయన నా తండ్రి స్వీకరించి నా తండ్రి ప్రభా గద్దింపును బట్టి నాయన సరి చేసుకునే జీవితమే కావాలని నాయన నా తండ్రి కోరుకొంచున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం రాజా. మీకు స్తోత్రములు నాయన. యథార్థంగా ఉండడం నేర్పిస్తేనే అది ఏ జ్ఞానం అని మీరు సెలవిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు నాయన. మీకే స్తోత్రములు నాయన నా తండ్రి. జ్ఞానము చెప్పిన సంగతులన్నింటినీ కూడా డైల్యూట్ చేస్తూ నాయన నా తండ్రి ప్రభా బుద్ధిహీనత నాయన నా తండ్రి ప్రభా నాయన అదే విధంగా సేమ్ లైన్ లో వెళ్తుండగా నా తండ్రి వాటిని గుర్తుపట్టేటువంటి విశేషమైన కృపను జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. నాయన నా తండ్రి బుద్ధిహీనతలో ఆయన యథార్థత ఉండదని నాయన జ్ఞానంలో యథార్థత ఉంటదని మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక మీకే వందనాలు చెల్లించుకొంచు నాయన నా తండ్రి. ఇక జ్ఞానం లేక ఉండేటువంటి వారుగా ఉండొద్దు, అపహాసకుల వల్లే ఉండొద్దు ప్రభా. నాయన నా తండ్రి అతి విశేషమైన కృపనిచ్చి నడిపించమని నాయన నా తండ్రి ప్రభా నాయన మీకే వందనాలు చెల్లించుకొంచు. ప్రవర్తన అంతటి మీద మీ అధికారానికి ఒప్పుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ పిలుగుని ఎంతో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఒక విషయం గమనించండి, ప్యారలల్ గా మనకి బుద్ధిహీనత అనేది ఎటువంటిది, జ్ఞానం అనేది ఎటువంటిది అనేది ప్రభు మనకి నేర్పిస్తున్నారు. ఈ విషయాల్లో చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. సో దానిని మనం పట్టుకుందాం. బుద్ధిహీనునికి గద్దింపు దొరుకుతుంది, బుద్ధిహీనునికి ఉపదేశం దొరుకుతుంది, జ్ఞానికి ఉపదేశం దొరుకుతుంది, జ్ఞానికి కూడా గద్దింపు దొరుకుతుంది. కానీ మనం మార్పు పొందుతున్నామా లేదా, మనం జ్ఞానంగా ఉంటున్నామా లేదా అనే విషయం మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మనల్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు, మనల్ని మనం గుర్తుపట్టచ్చు. చూడండి, ఒక ఎగ్జామ్ కి గనక రాసేసిన తర్వాత కీ పేపర్ ఇస్తే దాన్ని మనం చూసుకొని ఇంకా మార్కులు రాకముందే, ఇంకా ఫైనల్స్ అవ్వకముందే మనం కీ పేపర్ చూసుకుని మనం ఎన్ని రైట్ రాసాం ఎన్ని తప్పులు రాసాం చెక్ చేసుకోవచ్చు. అవునా? అలా మన ప్రవర్తనకు దొరుకుతున్న కీ పేపర్ ఇదేంటండి? మన ప్రవర్తనకు దొరుకుతున్న కీ పేపర్. ఇప్పటి వరకు మనం ప్రవర్తించిన ప్రవర్తనకు దొరుకుతున్న కీ పేపర్ ఇప్పుడు మన చేతిలో, గడిచిపోయిన కాలం మన చేతిలో లేదు, అట్లీస్ట్ ఈ రోజు మన చేతిలో ఉంది. మార్పు పొందుదాం. గడిచిపోయిన కాలం మనం ఏమీ చేయలేం. అట్లీస్ట్ రేపు అనే దినం రాకముందే సిద్ధపడి ఉందాం, కాన్షియస్ గా ఉందాం, జాగ్రత్త పడదాం. వస్తున్న మాట గద్దింప న్యాయమైన విషయమా, జ్ఞానంతో కూడిన విషయమా, లేదా నన్ను పడగొట్టే విషయమా అని గుర్తుపడదాం. మీకు ఆ డిఫరెన్స్ ఈ రోజు చూపించడానికి ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాం. చూడండి, జ్ఞానం కలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానం నొందును. అసలు ఉపదేశం చేస్తేనే జ్ఞానం పొందుతాడు. ఆ వచనం చూపిస్తా చూడండి. సామెతలు 8వ అధ్యాయం 33వ వచనం దయచేసి బిగ్గరగా చదవండి. సామెతలు 8వ అధ్యాయం 33వ వచనం. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. ఉపదేశం వస్తున్నప్పుడు ఏం చెయ్యొద్దు? నిరాకరింపవద్దు, దాని వద్దు అని చెప్పద్దు. ఉపదేశం దొరుకుతుంది అంటే అది మేలు, దానిని పొందుకొని దానిని అవలంబించి అంటే దానిని అనుసరించి దాని ప్రకారం నడిచి జ్ఞానులై ఉండుడి.
ఇప్పుడు ఏం చెప్తున్నారు? అలా జ్ఞానం గలవానికి ఉపదేశం చేస్తే వాడు మరింత జ్ఞానం పొందుకుంటాడట. అలా చెప్తూనే నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందును. మీకు అర్థమైందా? మొట్టమొదటిగా 1 గ్రామ్ బంగారం సంపాదించుకున్నావు అనుకో, అస్సలు బంగారమే లేదు నీకు, 1 గ్రామ్ బంగారం సంపాదించుకున్నావు. దానికి నువ్వు ప్రతి దినం 1 గ్రామ్ కలుపుతున్నావు అనుకో, ఒక 10 రోజులు కాగానే ఇంకా బంగారం ఎంత అవుతుంది? 10 గ్రాముల. 1 తులం బంగారం అయిందా? అయిందా? అలా ఇంకొక 10 రోజులు ఏమైంది? 2 తులాలు అయిందా? 2 తులాలు అయిందా లేదా? చెప్పండి. అవునా? ఇంకొక 10 రోజులు అలా ప్రతి 10 రోజులకి కూడా నీకేమవుతుంది? 1 తులం బంగారం యాడ్ అవుతుంది. నీకే తెలియకుండా ఒక 6 నెలలు కాగానే ఎన్ని తులాలు బంగారం అయింది? నెలకి 3 చొప్పున 6 × 3 ఎంత? 18 తులాలు బంగారం నీకు తెలియకుండా నువ్వు సంపాదించుకున్నావు. ఒకేసారి నువ్వు ఏం సంపాదించుకోలేకపోవచ్చు, కానీ ప్రతిదినం కొంచెం నువ్వు అలా సమకూర్చుకుంటూ ఉన్నావు. దేనిని విడిచిపెట్టుకోలేదు. మొట్టమొదటి దినం నువ్వు ఏది సంపాదించుకున్నావు దాన్ని కంటిన్యూ చేస్తున్నావు. 2వ దినం ఎంత ఆసక్తిని చూపించావో 6వ నెలలో కూడా నువ్వు అదే ఆసక్తి చూపించావు అనుకో. అప్పుడు ఏం జరుగుతుందంటే అది జ్ఞానాభివృద్ధి పొందినట్టుగా. ఒక 18 తులాల బంగారం నువ్వు సంపాదించుకుంటే మీ దగ్గర ఎంత బంగారం పోగైందో అలా అనుదినం ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని నువ్వు ఉపదేశం పొందుతున్న నువ్వు నీకే తెలియకుండా నీ చుట్టూ జ్ఞానమును అభివృద్ధి చేసుకుంటున్నావు. హల్లెలూయా. జ్ఞానము కాకుండా బుద్ధిహీనతను సంపాదించుకుంటున్న అనుభవం కూడా భయంకరమైన అనుభవం. నేను ఒక్క మాట చూపించాలని ఆశపడుతున్నా. చూడండి 13వ వచనం చూడండి. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలివి లేదు. బుద్ధిహీనత ఒక స్త్రీతో పోలుస్తున్నారు, కాముకురాలైన స్త్రీతో. కామము చేస్తూ కామము చేయడానికి ప్రేరేపిస్తున్న ఒక స్త్రీతో పోలుస్తున్నారు బుద్ధిహీనతను. దయచేసి గమనించండి. అది ఎటువంటిదట? దానిని ఆశ్రయించు వారు ఏమవుతారట? మనం బాగా అర్థం చేసుకోవాలంటే 7వ అధ్యాయంలోనికి వెళ్ళొచ్చు. ఎందుకంటే చూడండి 5వ వచనం చూడండి. నీవు జార స్త్రీ వద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానం లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడేను. వాడు ఏం చేస్తున్నాడు? సంధ్య వేళ పొద్దు కుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గంలో నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకున్న కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చెను. తెలివి లేని వాడొకడు సంచరిస్తున్న ఒక మార్గం. అటువంటి వాణిని ఎదుర్కోవడానికి వస్తున్న ఒక స్త్రీ, కపటము కలిగిన స్త్రీ. నేను అంటాను ఇది ఎవరో కాదు, బుద్ధిహీనత. చెప్పండి, ఇది ఎవరు?
బుద్ధిహీనత అంటే ఎలా మనం ప్రభు నుండి దూరం అయిపోతాం, ఎలా మనం అక్కడి నుంచి పడిపోతాం అని అలంకార రూపకంగా గ్రహించడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బుద్ధిహీనత అనేది కాముకురాలు వంటిది. మనం దాని క్యారెక్టర్స్ అర్థం చేసుకుంటే బుద్ధిహీనత కూడా ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటుందని అర్థం. చూడండి, ప్రభువుని విడిచి వెళ్ళిపోతున్న, విగ్రహారాధన చేస్తున్న సమయం ప్రభు దాన్ని విగ్రహారాధన అని ఎక్కువగా మెన్షన్ చేశారా, వ్యభిచారము అని మెన్షన్ చేశారా? వ్యభిచారం అనే మెన్షన్ చేశారు. వ్యభిచారం అనే మెన్షన్ చేశారు కదా. ఇది కూడా అంతే. ఇక చెప్తున్న విషయాలు కేవలం ఇది శరీర సంబంధమైన వ్యభిచార విషయాలు కాదండి. ప్రభువుని విడిచి, ఉపదేశమును విడిచి, జ్ఞానం వద్దని వెళ్ళిపోతూ చిక్కుకుపోతున్న విషయాలు, అపహాసకుల చేతిలో చిక్కుకుపోతున్న విషయాలు, అబద్ధికుల చేతిలో పట్టబడిన విషయాలు, ఉరి ఒడ్డిన వాని ఊరిలో పడిపోయిన విషయాలు. మనకి ఎప్పుడైతే జ్ఞానం కొదువు అవుతుందో లేదా తెలివి లేకుండా ఉంటామో, ఇదిగో మనం ఇలా పట్టబడిపోతాం. చూడండి, అంతటా వేశ్యావేషము వేసుకున్న కపటము గల స్త్రీ ఒకటే వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టినది. అప్పుడు ఏం జరుగుతుందట? అది బొబ్బలు పెట్టినది. దొరికిందా? అదెవరు? బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఇంకేం జరుగుతుంది? ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అర్థం, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావా అని, ఎక్కడ పట్టుకుందామా అని, కపట వేషముతో ఎప్పుడు దొరుకుతావా అని బుద్ధిహీనత నిన్ను పట్టుకోవడానికి వేచి ఉంటది. జ్ఞానము దగ్గర, జ్ఞానం సంపాదించుకోవడానికి మనం వేచి ఉండాలి. అర్థమైందా? ఆయన గడప యొద్దకు వెళ్ళి కాచుకొని కనిపెట్టుకొని ఉండాల్సింది ఎవరు? మనం. కానీ ఇది అలా కాదు. ఇది మనం ఎక్కడ తిరుగుతామో అక్కడక్కడ అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా చూడండి, అది వాణిని పట్టుకొని ముద్దు పెట్టుకొనేను, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లా నేను సమాధాన బలు నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబడులు చెల్లించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకున్న వాళ్ళని రాగా, నిన్ను ఎదుర్కొన్న వాళ్ళని బయలుదేరగా నీవే కనబడితివి. నీకు అర్థమైందా? జ్ఞానం కొరకు నువ్వు కాచుకుని ఉండకపోతే, నిన్ను పట్టుకోవాలని తిరుగుతున్న బుద్ధిహీనత ఈరోజు నీకు కనపడిందా? అది ఎలా అంట? నిన్ను కలుసుకోవాలని రాగా, నిన్ను ఎదుర్కోవాలని బయలుదేరితే నువ్వే కనబడ్డావు. అర్థం ఏంటి? నేను 20 స్పీడ్ లో నిన్ను వెతుకుతున్నాను గాని 60 స్పీడ్ లో నువ్వే దొరికిపోయావని చెప్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? బుద్ధిహీనత ఎలా కాచుకుని ఉందో ఒక్కొక్కరిని అపహరించడానికి. గమనిస్తున్నారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం నాకు మూలం. అందుకే
ప్రభు ఒక్కొక్క ఆజ్ఞ ఇస్తే ఇది చూడకు, ఇది చెయ్యకు, ఇలా మాట్లాడకు అంటే ఆ ఆజ్ఞను మరి ఎక్కువగా మనం తీసుకొని దాని మీద శ్రద్ధ నిలిపి ఒకవేళ అవి పాటిస్తే దీనికి మనం దొరకం. ఆయన ఆజ్ఞను పాటిస్తే బుద్ధిహీనతకి మనం చిక్కము. అది మనల్ని వెతుక్కుంటూ రాదు, పారిపోతుంది. ఇది ఎటువంటిదో తెలుసా? ఒక పేపర్ మీద మామూలుగా బొమ్మ గీసుకోండి. ఒక గోడ దగ్గర ఒక బుద్ధిహీనత పొంచి ఇలా సందు దగ్గర తొంగి చూస్తుంది అనుకోండి. నువ్వు గడప యొద్ద కాచుకొని ఉపదేశం పొంది దాన్ని అవలంబిస్తూ నడుచుకుని వస్తే ఆ సందులో నుంచి నిన్ను చూసి ఆ బుద్ధిహీనత అనే స్త్రీ పారిపోతుంది. అలా కాకుండా నువ్వు గడప యొద్దకు వెళ్ళావు కానీ వేచి ఉండలా, నువ్వు గడప యొద్దకు వెళ్ళావు కానీ నువ్వు అనుదినం కాచుకొని ఉండి ఉపదేశం పొందుకొని రాలా, ఈరోజు నువ్వు ఏమి సంపాదించలా, నువ్వు అలా నడుచుకుని వెళ్తుంటే అది నిన్ను తొంగి చూసి నిన్న పారిపోయింది, ఈ రోజు పారిపోతుంది, నిన్ను ఎదుర్కోవడానికి ముందుకు వస్తుంది. అందుకే ఏమంట తెలుసా? నేను నిన్ను కలుసుకోవాలని వస్తే నువ్వే నన్ను కలుసుకోవడానికి వచ్చావని చెప్తుంది. నేను నిన్ను ఎదుర్కోవాలని బయలుదేరితే నువ్వే కనపడ్డావు అని చెప్తుంది. నిన్న ఏం చేసిందండి? నిన్న అదే సందు దగ్గర బుద్ధిహీనత నిన్ను చూసి ఏం చేసింది? పారిపోయింది, వెనక్కి పారిపోయింది. కానీ ఇప్పుడేం చేస్తుంది? ఎదుర్కోవడానికి వచ్చి మాట్లాడుతుంది. అవును, మాట్లాడుతుంది. అదేనా? ముచ్చట్లు పెడుతుంది. ఏమని? నేను రావాలని కలుసుకోవాలని ట్రై చేస్తే నువ్వే వచ్చావు. వెయిటింగ్ ఫర్ యువర్. ఇంకా ఏం చేస్తుంది తెలుసా? మీద పడి ముద్దులు పెడుతుంది. అంటే ఎంత ఛాన్స్ ఇచ్చినట్టు. అర్థమవుతుందా? ఇది అలంకార రూపకంగా చూడండి. అంటే బుద్ధిహీనత ఎలా ఆవరించేస్తుందో, ఎలా పూర్తిగా కప్పేస్తుందో చూడండి. ఇక అది పెట్టే ప్రలోభాలు ఒకటి కాదు, రెండు కాదు. అధికమైన లాలన మాటల చేత వారిని లోపరుచుకొని తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వారిని ఈడ్చుకొని పోయినట్ట. 21వ వచనం. వెంటనే వాడి పరిస్థితి ఏంటి? దాని మాటలకి వాడు లొంగిపోయాడు, దాని మాటలకి వాడు ఏకీభవించేశాడు, పాపంలో పూర్తిగా పడిపోయాడు, బుద్ధి లేని తనంలో పడిపోయాడు. అప్పుడు ఏం జరుగుతుందట? వెంటనే పశువు వదకు పోవునట్లును, పరుల చేచిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఊరి వద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు దాని వెంట పోయెను. ఒక్కసారి పట్టుకుంటే ఎంత వరకు ఈడ్చుకుని పోతుందో చూసారా? గుండె చీల్చేంత వరకు వదలదండి. అందుకే ఆయన ఏం చెప్తున్నారు? నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకింపుడి, ఉపదేశానికి మాటకి విలువిస్తే ఎంత భయంకరమైన పరిస్థితులను తప్పించుకోవచ్చు. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము. అది దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. దారి తప్పి నడుస్తున్న త్రోవలో అంటే తిన్నని మార్గం దీనికి ఇష్టం ఉండదు, యథార్థత దీనికి ఇష్టం ఉండదు. ఎప్పుడు డొంక తిరుగుడే, ఎప్పుడు బల్ల కింద చెయ్యి, ఎప్పుడు
వక్ర మార్గము, అక్రమమ మార్గము. ఇంక చూడండి 26వ వచనం, అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు. అర్థమైందా? చంపిన వారు లెక్కలేని అది చంపిన వారు లెక్కలేనంత మంది అట. ఇప్పుడు చెప్పండి, జ్ఞానంను సంపాదించుకున్న వారు ఎంతమంది? ఖచ్చితంగా దీనికి ఆపోజిటే, కొంతమంది. అది దాని గాయాలకి దొరకని వారు కొంతమందే, అది చంపాలని ప్రయత్నించిన చిక్కని వారు లెక్క పెట్టగలిగినంత మంది. ఇంకా చూడండి, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. ఏమండి, జ్ఞానం లేకే నా జనులు నశించిపోతున్నారంటే అర్థం ఇప్పుడు గ్రహింపులోనికి వస్తుందా? వస్తుంది. హల్లెలూయా. దాని ఇల్లు ఎక్కడికి పోతుందట? పాతాళ మార్గంలోనికి. దాని మార్గం మరణశాలలకు దిగిపోవు. దాని మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణశాలలు. ఇదేదో పెద్ద పర్ణశాలలాగా కదా. మరణశాలలకు దిగిపోతుందట. ఇదంతా చెప్తుంది కేవలం ఒక జార స్త్రీ గురించి కాదు, బుద్ధిహీనతను గుర్తుపట్టమని. ఆయన మాటలు విని దానిని అవలంబించి జ్ఞానమును అభివృద్ధి చేసుకుంటున్న వారు కొంతమందే. లెక్క పెట్టచ్చు, ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టచ్చు. కానీ తెలివి లేక నువ్వు గడప యొద్ద నుండి రిటర్న్ వస్తూ ఉంటావు, కానీ నువ్వేమి సంపాదించుకోలేకుండా, గ్రహింపు లేకుండా, ఏమి లేకుండా నువ్వు వెళ్తుండే, నువ్వు చక్కగా నడుస్తున్నా సరే నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్న బొబ్బలు పెట్టు కాముకురాల్ని గుర్తుపట్టు. అది ఈడ్చుకొని వెళ్ళిపోయిన వారి యొక్క లెక్క పెట్టలేనంత భయంకరంగా ఉంది. ఈరోజు అటువంటి డేంజర్ నుంచి కూడా తప్పించుకునే మార్గం జీవ మార్గం. పరిశుద్ధ దేవుని గూర్చి అన్న తెలివియే వివేచనకు ఆధారం. ఈ మాట పట్టుకోండి. 10వ వచనం పట్టుకోండి, 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. హల్లెలూయా. చూస్తున్నారా? నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞాని అయిన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. అంటే జీవ మార్గం ఎలా ఉంది, పాతాళపు పర్ణశాలల మార్గం ఎలా ఉంది? ఇది కష్టంగా ఉంటుంది, అది ఇష్టంగా ఉంటుంది. రెండు మార్గాలు ప్రతి ఒక్కరి ఎదురుగుండా ఉన్నాయి. నీకోసం నువ్వు ఎక్కడ దొరుకుతావా అని ప్రతి సందులోని వెయిట్ చేస్తుంది నాన్న బుద్ధిహీనత. కానీ నువ్వు వస్తున్నావు అని చూసి, నిన్ను చూసి పారిపోయే లెవెల్ ఎలా ఉంటది, నిన్ను చూసి ఎదుర్కోవడానికి వచ్చి నీ మీద పడి నిన్ను ఆవరించి నిన్ను లాక్కుని వెళ్ళిపోయే అనుభవం ఎలా ఉంటది? నేను అంతటికి కారణం ఏంటో గమనించారా? అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకున్న అనుభవం ఒకటైతే కనిపెట్టుకోలేని అనుభవం ఒకటి. కనిపెట్టుకుని సంపాదించుకొని జ్ఞానం సంపాదించుకోవడం మాత్రమే కాదు, తెలివితో వివేచనతో కదలాలని గ్రహింపు ఈరోజు వస్తుందా?
జ్ఞానము చేత దేవుడు నివాస స్థలమును ఏర్పరిచారు. అదే జ్ఞానము చేత నువ్వు దానిలో నివసించగలవు. జ్ఞానం గనక లేకపోతే ఎలాగైతే భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయిందో మన జీవితాలు కూడా నిరాకారంగాను శూన్యంగాను అయిపోతాయి. చీకటి ఆ జలములు అన్ని కూడా భూమిని ఎలా కప్పిపెట్టాయో అలా నిరాకారంగా షేప్లెస్ అయిపోయి ఆ చీకటి కూపంలో ఆ భయంకరమైన మరణశాలల్లోనికి దిగిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోతాం. ఏ మార్గం కావాలి? ఏ మార్గం శ్రేష్టమైనది? ఈరోజు గ్రహింపులోనికి తెచ్చుకొని జాగ్రత్తగా అనుదినం ఆయన ఉపదేశం దొరికిందాక విడిచిపెట్టకుండా ఆ ఉపదేశంలో నడుచువారిగా మనం ధైర్యం కలిగి ముందుకు వెళ్దాం. శత్రువు నిన్ను చూసి పారిపోవును గాక. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.